మార్కెట్ నుండి రాగానే అయితే నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేయాలి కదా. నేనైతే ఇక్కడ పొటాటో ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నా. నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు పసుపు వేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్న పొటాటోస్ కూడా వేసుకొని మంచిగా కలిపి అది పక్కకు పెడితే ఉత్తి పొటాటో ఫ్రై ఏం తింటాంలే అని చెప్పేసి పచ్చి పులుసు కూడా రెడీ చేస్తున్నా. ఈ పచ్చి పులుసు అయితే అమ్మమ్మ చేస్తుండే చిన్నప్పుడు. చిన్నగా ఉన్నా కదా దూరం నుండి అయితే చూస్తుండే, కానీ ఇంకా నేర్చేసుకున్న. ఆనియన్స్ చింతపండు రసం వేసి పిసికితేనే టేస్ట్ ఉంటుందని అమ్మమ్మ అంటుండే అనమాట చిన్నప్పుడు. మంచిగా కలుపుకొని ఇంకా పొటాటోస్ కూడా కుక్ అయినాయి, సాల్ట్ వేసుకొని దాన్ని మళ్ళీ కొంచెం పక్కకు పెట్టేసి పోపు అయితే వేసుకుందాం. పోపులో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేస్తేనే టేస్ట్ ఉంటుంది. పసుపు కూడా వేసుకొని దీంట్లో నేను పోపులో కొత్తిమీర కూడా యాడ్ చేస్తే అట్లయితేనే టేస్ట్ ఉంటుంది. మన పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. పచ్చి పులుసు కూడా అయిపోయింది కదా. ఒకసారి ఆలుగడ్డ పరిస్థితి చూద్దామా. కారం వేసుకొని ఫైనల్గా అయితే కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన ఆలుగడ్డ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ నేను పెట్టుకునే లోపే మా బావ తినేస్తున్నాడు కూడా. బాగుంది బాగుంది అనుకుంటా. తెలిసిందే కదా. ఇంకా నెక్స్ట్ నేను కూడా తింటున్నా గాయస్. ఆలుగడ్డ ఫ్రైలో పచ్చి పులుసు వేసుకొని అట్లా కలుపుకొని తిన్నా అసలు ఎంత టేస్ట్ ఉండేనో. మీరు కూడా ట్రై చేయండి. ఈ మినీ వ్లాగ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్